హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు చిలుకూరు రిలాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనందరి కోసం పునుకులు చూపించబోతున్నాను, అది కూడా అచ్చం రేషన్ బియ్యంతోనే అనమాట. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం నేను ఒక కప్పు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని అందులోకి ఒక కప్పు అన్నాన్ని కూడా కలిపి దాంతోపాటు ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పిరిగెడు ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉంటే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. నాకైతే లేక నేను వేయలేదు. వాటిని బాగా పిండిని మిక్స్ చేసుకొని ఒక పావుగంట సేపు నానిన తర్వాత, అంటే పిండి కూడా సోక్ అయిన తర్వాత చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకొని చిన్నగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయండి. అదే పిండి నేను దోశలు వేసాను అనమాట, చాలా బాగా వచ్చాయి. అంటే అసలు నేను యాక్చువల్లీగా దోశల కోసమనే పట్టా, కథ చూద్దామని పునుకులు